గోదావరి జిల్లాలోని సత్తెనపల్లి అనే పల్లెటూరు. ఆ ఊరిలో సోమరి సుబ్బడు అనే ఒక బిచ్చగాడు ఉండేవాడు. వాడికి కాళ్ళు చేతులు అన్నీ బలంగానే ఉంటాయి, కానీ పనిచేయడం అంటే మాత్రం వాడికి ప్రాణం పోయేది. పని చేస్తే చెమట వస్తుంది, అడుక్కుంటే ఆకలి తీరుతుంది అనేది వాడి జీవిత తత్వం. అదే ఊరిలో రామదాసు అనే పెద్ద రైతు ఉన్నాడు. ఆయన దానశీలే కాని కష్టపడే వాళ్లకే దానం చేసే ఖచ్చితమైన సిద్ధాంతం ఉన్నవాడు. ఒకరోజు ఉదయాన్నే రామాలయం మెట్ల మీద చేరడం సుబ్బడి దినచర్య. కాని వాడు అడుక్కునే తీరు చూస్తే ఎవరికైనా చిరాకు, నవ్వు ఒకేసారి వస్తాయి. భక్తులు గుడికి వస్తున్నారు. అయ్యా ధర్మప్రభు, కాస్త దానం చేయండి అయ్యా. గుడికి వచ్చారు కదా, ఆ పుణ్యం ఏదో నా గున్నెలో వేయండి. దేవుడికి కొబ్బరికాయ కొట్టకపోయినా పర్వాలేదు, నాకు కాస్త చిల్లర వేయండి. అప్పుడే గుడికి వచ్చిన ఒక పెద్దాయన సుబ్బడి వాలకం చూసి అడుగుతాడు. ఏంట్రా సుబ్బడు, 6 అడుగుల ఆజానుబాహుడివి, దున్నపోతులా ఉన్నావు, కాళ్ళు చేతులు గట్టిగానే ఉన్నాయి కదా, ఇలా గుడి మట్ల మీద కూర్చుని అడుక్కుంటున్నావేంట్రా? నా పొలంలోని కలుపు తీసే పనులున్నాయిరా. మధ్యాహ్నం కడుపు నిండా అన్నం పెట్టి రోజుకు 2 అణాలు ఇస్తాను, రాకూడదు? అమ్మో పనా, ఆ ఎండలో పనులు చేస్తే నా సున్నితమైన చర్మం కందిపోతుందయ్యా. పైగా నా నడుముకి పుట్టుకతోనే ఓ చిన్న జబ్బు ఉందయ్యా, వంగితే ప్రాణం పోతుంది. నీకు పుణ్యం కావాలంటే దానం చెయ్యి, లేదంటే వెళ్ళిపో. అంతేకాని పొద్దున్నే పనులు గట్రా చెప్పి నా ప్రాణాలు తీయకు. నీ బద్ధకం తగలయ్యా, నువ్వు బాగుపడవురా అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడే గుడిలో నుంచి వస్తున్న ఒక భక్తుడు సుబ్బడి గిన్నె వైపు ఒక నాణెం పడేస్తాడు. కాని అది సుబ్బడికి కాస్త దూరంగా పడుతుంది. సుబ్బడు ఆ నాణెం వైపు చూసి, ఏమయ్యా, గుడిలో దేవుడికి కోరిన వరాలు గట్టిగా అడుగుతావు కానీ నాణెం నా చేతిలో సరిగ్గా పడేయలేవా? ఎంత బద్ధకమయ్యా నీకు? ఆ 2 అడుగులు ముందుకు వచ్చి నా గిన్నెలు వేయచ్చు కదా. అదేంట్రా, దానం చేసినందుకు నన్నే అరుస్తున్నావు? అదిగో అక్కడే పడిందిగా, కాస్త చేయి చాపి తీసుకో. నా వల్ల కాదు. ఇప్పుడు నేను నా నడుము వంచి ఆ నాణెం తీసుకోవాలా? నువ్వే వచ్చి నా గిన్నెలో వేసిపో. వీడెంత బద్ధకపు సన్యాసిరా అనుకుంటూ వెళ్ళిపోతాడు. సుబ్బడు ఆ నాణెం తీసుకోకుండా పక్కనే ఉన్న ఒక కుక్కను చూసి, ఏయ్, ఆ నాణెం కాస్త ఇటు జరపవే అని అడుగుతుంటాడు. అలా గుడి ముందు కూర్చుని అడుక్కోవడానికి కూడా బద్దకించిన సుబ్బడికి మధ్యాహ్నమయ్యేసరికి విపరీతమైన ఆకలి వేసింది. సరిగ్గా అదే సమయానికి రామదాసు ఇంటివైపు నుంచి కమ్మటి వాసన సుబ్బడి ముక్కు పుటాలను తాకింది. రామదాసు భార్య పార్వతమ్మ వంటల రుచి ఆ ఊరంతా ఫేమస్. ముఖ్యంగా ఆవిడ మట్టి కుండలో వండే ముద్దపప్పు, నెయ్యి, గుమగుమలాడే గోంగూర పచ్చడి వాసన వీధి చివరి వరకు వచ్చేది. ఆ వాసన పీల్చుకుంటూ సుబ్బడు నెమ్మదిగా రామదాసు ఇంటి అరుగు మీదకు చేరుకున్నాడు. సుబ్బడు ఆ వాసన పీల్చుకుంటూ చొంగ కార్చుకుంటూ అరుగున కూర్చుని ఉన్నాడు. అయ్యా రామదాసు గారు, ధర్మప్రభువులు, కడుపు కాలిపోతుందయ్యా. 2 రోజులైంది గొంతులో పచ్చి మంచినీళ్లు దిగి. ఆ ముద్దపప్పు, గోంగూర పచ్చడి వాసన తగులుతుంటే నా కడుపులో ఎలుకలు కబడ్డీ ఆడుతున్నాయ్యా. కాస్త అన్నం వేయండి అయ్యా, మీ చలవ వల్ల నా ప్రాణం నిలబడుతుంది. లోపల నుంచి రామదాసు ఒక గొడ్డలి తీసుకువచ్చి ఢమాల్మని సుబ్బడి ముందు పడేశాడు. ఏరా సుబ్బడు, చేతులు కాళ్ళు నాకంటే గట్టిగానే ఉన్నాయిగా. నా ముఖం చూస్తే నీకు ధర్మసత్రంలా కనిపిస్తుందా ఏంటి? ఉచితంగా ఏదీ రాదురా. దొడ్లో ఒక మోపు కట్టెలు ఉన్నాయి, ఆ గొడ్డలి పట్టుకుని వెళ్ళి ఆ కట్టెలు కొట్టు. పని పూర్తి చెయ్యి. కడుపు నిండా వేడి అన్నం, ముద్దపప్పు, పచ్చడి పెడతాను. కట్టెలు కొట్టాలనే మాట వినగానే సుబ్బడి ముఖంలో రంగు మారింది. కడుపు పట్టుకుని నాటకం మొదలుపెట్టాడు. అమ్మో, కట్టెలు కొట్టాలా? నా వల్ల కాదయ్యా. నాకు పుట్టుకతోనే నరాలు వీక్. 10 నిమిషాలు నిలబడితే నా నడుము విరిగిపోతుంది. గొడ్డలి ఎత్తితే నా గుండె ఆగిపోతుంది. దయచేసి జాలిపడి ఆ ముద్దపప్పు అన్నం పెట్టండి అయ్యా. ఏయ్, నాటకాలు ఆడకు. నీ బద్ధకానికి నేను వత్తాసు పలకను. కష్టం చేయని వాడికి నా ఇంట్లో భోజనం లేదు. కష్టపడటం చేతగాని వాడికి అన్నం అడిగే హక్కు కూడా లేదు. వెళ్ళిపోయేక్కడి నుండి అని రామదాసు కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. సుబ్బడు ముఖం మార్చుకుని గొణుక్కుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. సుబ్బడు తనలో తాను, రామదాసు మహా పిసినారి వెధవ. ఆ ముద్దపప్పు అన్నం పెడితే వాడి ఆస్తి కరిగిపోతుందా? ఎంత పొగరో! వీడి ఇంట్లో పని చేసే కంటే మామిడి తోటలో వెళ్ళి పడుకోవడమే నయం. అలా కొన్ని రోజులు గడిచాయి. సుబ్బడు ఊర్లో ఎక్కడో అక్కడ అడుక్కు తింటూ చెట్ల కింద పడుకుంటూ కాలాన్ని వెళ్లదీస్తున్నాడు.
ఒకరోజు మధ్యాహ్నం వేసవికాలి భయంకరంగా వీస్తోంది. సుబ్బడు ఊరి చివర ఉన్న రామదాసు గారి మామిడి తోటలో ఒక పెద్ద పాత మామిడి చెట్టు కింద గాఢ నిద్రలో ఉన్నాడు. అకస్మాత్తుగా పెనుగాలి రావడం వల్ల ఆ చెట్టుకు ఉన్న ఒక పెద్ద లావుపాటి కొమ్మ క్రాక్కమని విరిగి దబ్బున సుబ్బడి కాళ్ల మీద పడింది. వాడి 2 కాళ్ళు ఆ లావుపాటి కొమ్మ కింద ఇరుక్కుపోయాయి. సుబ్బడు భయంతో ఉలిక్కిపడి లేచి గట్టిగా అరుస్తూ, అమ్మ బాబోయ్, ఏంటిది? నా కాళ్ళు నా కాళ్ళు నలిగిపోతున్నాయి. సుబ్బడు ఆ బరువైన కొమ్మ కింద ఇరుక్కుని కాళ్ళు బయటకు తీయలేక గిలగిలలాడుతూ అల్లాడిపోతున్నాడు. సరిగ్గా అదే సమయానికి రామదాసు పొలం పని చూసుకుని మధ్యాహ్న భోజనం కోసం చేతిలో భార్య పార్వతమ్మ ఇచ్చిన క్యారేజీ పట్టుకుని ఆ దారిగుండా నడుచుకుంటూ వెళ్తున్నాడు. సుబ్బడికి రామదాసును చూడగానే ప్రాణం లేచి వచ్చి ఏడుస్తూ గట్టిగా అరుస్తూ, అయ్యా రామదాసు గారు, నన్ను రక్షించండి అయ్యా, చచ్చిపోతున్నానయ్యా. ఈ పెద్ద కొమ్మ నా మీద పడింది, కాలు విరిగిపోయేలా ఉంది, రక్తం ఆగిపోయింది. దయచేసి జాలిపడి మీ చేతులతో ఈ కొమ్మను కాస్త పైకి ఎత్తండి అయ్యా, మీకు పుణ్యం ఉంటుంది, నేను బతికిపోతాను. రామదాసు సుబ్బడి పరిస్థితి గమనించాడు. సుబ్బడికి ఎలాంటి ప్రాణాపాయం లేదని, కేవలం కొమ్మ కింద కాళ్ళు మాత్రమే ఇరుక్కున్నాయని, ఆ కొమ్మను కొంచెం గట్టిగా నెడితే సులభంగా బయటకు రావచ్చునని అర్థమైంది. అప్పుడే రామదాసు వాడిలోని బద్ధకాన్ని శాశ్వతంగా వదిలించి ఒక గొప్ప గుణపాఠం చెప్పాలి అనుకున్నాడు. రామదాసు ఆ కొమ్మనెత్తకుండా పక్కనే ఉన్న ఒక పెద్ద రాయి మీద ప్రశాంతంగా కూర్చున్నాడు. క్యారేజీ మూత తీయడం మొదలుపెట్టాడు. అయ్యో సుబ్బడా, ఎంత కష్టం వచ్చిందిరా నీకు, పాపం. కానీ ఏం చేస్తాం చెప్పు, పొద్దున్నే 6 గంటల నుంచి పొలంలో నాగలి పట్టి నా చేతులు బాగా అలసిపోయాయిరా. ఇప్పుడు ఆ బరువైన కొమ్మను ఎత్తే ఓపిక నాకు ఏమాత్రం లేదు. అదేంటయ్యా రామదాసు గారు, ప్రాణాలు పోతుంటే మీరేంటి ప్రశాంతంగా కూర్చున్నారు? మీ వల్ల కాకపోతే కనీసం పరిగెత్తుకుంటూ ఊర్లోకి వెళ్ళి 4 మనుషులనైనా పిలుచుకురండి అయ్యా, దయచేసి కాపాడండి. రామదాసు క్యారేజ్ ఓపెన్ చేసి ఆకు పరుస్తూ, ఊర్లోకి వెళ్ళి జనాన్ని తెచ్చే ఓపిక కూడా నాకు లేదు సుబ్బడా. నాకు భయంకరమైన ఆకలిగా ఉంది, వడగాల్పులకు ప్రాణం పోతోంది. ముందు నేను ప్రశాంతంగా భోజనం చేస్తాను. నీకు చేతులు, ఒంట్లో బలం నాకన్నా బాగానే ఉన్నాయిగా. ఆ కొమ్మను 2 చేతులతో గట్టిగా పట్టుకొని నువ్వే పక్కకు నెట్టేయి, అదే పోతుంది. ఏంటయ్యా మీరు మాట్లాడేది? కనీసం గొడ్డలి పట్టుకోవడానికే నా చేతుల్లో బలం లేదు. ఈ బరువైన చెట్టు కొమ్మను నేను ఎలా నెట్టగలను? దయచేసి నా మీద పగ తీర్చుకోకండి, మీరే తీయండి. అయితే నేను ఏమి చేయలేనురా సుబ్బడా. నేను ముందు ఈ అమృతం లాంటి భోజనం లాగించేస్తాను. నువ్వు ఆ కొమ్మ కిందే రాత్రంతా పడుకో. రేపు ఉదయం ఎవరైనా అటుగా వస్తే తీస్తారులే. అప్పటిదాకా వందే మాత్రం పాడుకో అని చెప్పి రామదాసు కమ్మగా భోజనం చేయడం మొదలుపెట్టాడు. చుట్టూ ఎవరూ లేరు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. అడవి పందులు, పాములు ఎక్కడ్నుంచి వస్తాయో అని సుబ్బడికి భయం వేస్తోంది. రామదాసు ఏమాత్రం సాయం చేసేలా లేడు. నా కాళ్ళు విరిగిపోయి రాత్రంతా ఇక్కడే ఉంటే నేను చావడం ఖాయం. నా ప్రాణాలు నేనే కాపాడుకోవాలి అని సుబ్బడికి అర్థమైంది. బతుకు మీద ఆశ వాడి కండల్లో దాగి ఉన్న నిజమైన బలాన్ని నిద్రలేపింది. సుబ్బడు ఇంక లాభం లేదనుకుని దేవుణ్ణి తలుచుకున్నాడు. తన 2 చేతులతో ఆ లావుపాటి కొమ్మను గట్టిగా పట్టుకున్నాడు. పళ్ళు కొరుకుతూ తన ఒంట్లో ఉన్న శక్తినంతా కూడదీసుకుని ఒక్కసారిగా పైకి లేపి పక్కకు విసిరేశాడు. కొమ్మ పక్కకు పడిపోగానే సుబ్బడు ఆశ్చర్యపోయాడు. భయంతో తన కాళ్లను తడుముకున్నాడు. ఎలాంటి గాయాలు లేకుండా తన కాళ్ళు సురక్షితంగా బయటకు రావడం వాడికి నమ్మశక్యం కాలేదు. వాడి కళ్లను వాడే నమ్మలేకపోయాడు. అప్పుడు రామదాసు నవ్వుతూ సుబ్బడి దగ్గరికి వచ్చాడు. చూసావా సుబ్బడా, ఆ చెట్టు, పెద్ద చెట్టు కొమ్మని ఎవరి సాయం లేకుండా ఒక్కడివే పక్కకు విసిరేశావు. గుడి ముందు కాస్త దూరంలో పడ్డ నాణ్యం కూడా తీసుకోలేని వాడివి. ఆపద వస్తే, ప్రాణాల మీదకు వస్తే నీ చేతులు ఎంత అద్భుతంగా పనిచేశాయో గమనించావా? గొడ్డలి పట్టుకొని కట్టెలు కొట్టలేనన్నవాడివి, జబ్బు పడ్డ ముసలోడిలా చేసిన వాడివి. ఇదంతా దేవుడు ఇచ్చిన బలమే కదా. సుబ్బడికి అప్పుడు అర్థమైంది, రామదాసు తనకు కావాలని సాయం చేయలేదని. తన బలాన్ని తనకు తెలిసేలా చేయడానికే, తనలోని సోమరిపోతును చంపడానికే ఆయన అలా ప్రవర్తించాడని వాడికి జ్ఞానోదయమైంది. సిగ్గుతో తలా దించుకున్నాడు. ఒరే సుబ్బడా, బద్ధకం అనేది ఒంట్లో ఉండదురా, అది మనసులో ఉంటుంది. ఆ బద్ధకాన్ని నెపంగా చూపిస్తూ
నీ అద్భుతమైన జీవితాన్ని అడుక్కునే బతుకుగా మార్చుకున్నావు. సిగ్గుండాలిరా. దేవుడు నీకు ఇచ్చిన ఈ 2 చేతులు కష్టాన్ని నమ్ముకుంటే ఈ రోజు నువ్వు ఎవరి దగ్గర చేయి చాపాల్సిన అవసరం లేదు. నా దగ్గరే కాదు, ఈ ఊరికే అప్పు ఇచ్చే స్థాయికి నువ్వు ఎదుగుతావు. వయసులో ఉన్నప్పుడే కష్టపడాలి. రేపు వయసు ఉడికిపోయాక ఏడుస్తూ కూర్చున్నా ఎవరూ సాయం చేయరు. మారురా సుబ్బడా, మనిషిలాగా బతుకు. రామదాసు చెప్పిన మాటలు సుబ్బడి గుండెల్లోకి సూటిగా దిగాయి. ఒక గురువిచ్చిన మంత్రంలా పనిచేసింది. తన వయస్సును దేవుడిచ్చిన బలాన్ని వృధా చేసుకుని ఇంతకాలం దరిద్రుల్లా వీధి కుక్కలా బతుకుతున్నానని వాడికి పూర్తి కనువిప్పు కలిగింది. నన్ను క్షమించండి అయ్యా, నా కళ్ళు తెరిపించారు. ఆ కొమ్మ కింద ఇరుక్కున్నది నా కాళ్ళు కాదు బాబు, నా బద్ధకం, నా బతుకు అని ఇప్పుడే తెలిసొచ్చింది. ఇకపై అడుక్కునే చేతులతో కాదు, కష్టపడే చేతులతోనే నా కడుపు నింపుకుంటాను. ఈ సుబ్బడు చచ్చిపోయాడు దొరా. ఇదిగో నీ ముందే నా కొత్త జీవితం మొదలైంది. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించాడు. రామదాసు ఇంటి దొడ్లో ఉదయం 6 గంటలకే టక్ టక్ మని గట్టిగా కట్టెలు కొట్టే చప్పుడు వినిపించింది. రామదాసు పార్వతమ్మ ఆశ్చర్యంగా వెళ్లి చూశారు. సుబ్బడు ఒంటి నిండా చెమటలు కక్కుతూ గొడ్డలతో అద్భుతమైన వేగంతో కట్టెలు కొడుతున్నాడు. ఒక పెద్ద మోపు కట్టెలు కొట్టడం అప్పటికే పూర్తయింది. భేష్ సుబ్బడా, కష్టపడేవాడి ముఖంలో ఉండే ఆ కళే వేరురా. ఇన్నాళ్ళు ఈ అదృష్టాన్ని ఎలా వదులుకున్నావో ఏమో. పని పూర్తయింది కదా, రా లోపలికి వెళ్ళి కడుపు నిండా తిందాం. ఆ తర్వాత పార్వతమ్మ ఎంతో ప్రేమగా సుబ్బడిని పిలిచి ఒక పెద్ద పచ్చని అరిటాకు పరిచి అందులో వేడివేడి అన్నం, కమ్మటి ముద్దపప్పు, ఆరగించిన ఆవు నెయ్యి, ఎర్రటి గుమగుమలాడే గోంగూర పచ్చడి వడ్డించింది. సుబ్బడు ఆ రోజు ఆ భోజనాన్ని అడుక్కుని తినలేదు. తన కష్టంతో, తన శ్రమతో సాధించిన బహుమతిగా అమృతంలా తృప్తిగా తిన్నాడు. ఆనందంతో కన్నీళ్లు తుడుచుకుంటూ ఆస్వాదించాడు. ఆనాటి నుండి ఆ ఊర్లో బిచ్చగాడు లేడు. కొత్తగా ఒక నమ్మకమైన కష్టపడే పనివాడు పుట్టాడు. నీతి: ప్రతి మనిషిలో అపారమైన శక్తి ఉంటుంది. కాని బద్ధకం, సోమరితనం దానిని బయటకు రానివ్వవు. కష్టం విలువ తెలిసిన నాడు, ఆకలి దహించిన నాడు బద్ధకం తానంతటా అదే పారిపోతుంది. ఎవరి వద్ద చేయి చాపకుండా సొంత కష్టంతో తినే ఒక ముద్ద ఉచితంగా దొరికే 100 ముద్దల కంటే గొప్ప తృప్తిని, ఆత్మగౌరవాన్ని ఇస్తుంది. ఎండాకాలం మండుతోంది. సత్తెనపల్లి అనే ఊరిలో రామయ్య, సీతమ్మ పూరి గుడిసెలో ఉండేవారు. రామయ్య పగలంతా రెక్కలు ముక్కలు చేసుకుని పొలంలో పనిచేసేవాడు. కాని వాళ్ల పేదరికం ఏమాత్రం తీరలేదు. అయితే రామయ్యకు ఉన్న ఒకే ఒక పెద్ద సమస్య తన భార్య సీతమ్మ. ఆమెకు ఎవరైనా ఏదైనా చెప్తే అది ఊరందరికీ చెప్పేదాకా నిద్రపట్టదు. ఏ చిన్న రహస్యాన్ని అయినా కూడా తాను కడుపులో దాచుకోలేదు. ఒకరోజు సీతమ్మ ఖాళీ బిందె పట్టుకుని నీళ్ల కోసం వెళ్తోంది. ఏమే రంగమ్మ, పొద్దున్నే వచ్చేశావు, ఏంటి సంగతులు? ఏముందే సీత, మా ఆయన పొలానికి వెళ్ళాడు, నీళ్లు తోడుకుందామని వచ్చాను. అంతా కులాసానేనా? ఇంకేం కులాసానే. నిన్న రాత్రి మా ఇంట్లో వండుకుందామంటే పిడికడు బియ్యం కూడా లేవు. పాపం, ఆయన ఆకలితోనే పడుకున్నాడు అని ఇంట్లో విషయాలు చెప్తుంది. అయ్యో, మీ ఇంట్లో అంతలేమి ఉందా సీత? పాపం, నా దగ్గర ఓ గిన్నెడు జొన్నలున్నాయి, పట్టుకెళ్ళి గంజి కాసి పెట్టు మీ ఆయనకి. అమ్మో, ఎంత మంచిదానివే రంగమ్మ నువ్వు, నీ రుణం ఎలా తీర్చుకుంటాని? సీతమ్మ నీళ్లు తోడుకుని వెళ్ళగానే రంగమ్మ మిగతా ఆడవాళ్ల వైపు తిరిగి గుసగుసలాడ్డం మొదలుపెడుతుంది. విన్నారే, రామయ్య ఇంట్లో తినడానికి గింజలు లేవట, వాళ్ల బతుకంతా దారుణంగా తయారైంది అని ఊరందరికీ చాటింపు వేయడం మొదలుపెట్టింది. ఉదయాన్నే రామయ్య పొలానికి వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. సీతమ్మ గంజినీళ్లు తెచ్చి ఇస్తుంది. సీత, చూశావా మన బతుకులు ఎలా అయిపోయాయో? రాత్రి పగలనక కష్టపడుతున్నాను. ఆ మునసబుగారి బాకీ తీరడం లేదు, మన కడుపు నిండడం లేదు. ఈరోజు పొలంలో ఆ గట్టువైపు కాస్త లోతుగా తవ్వి చూస్తాను, నీళ్లు ఏమైనా పడతాయేమో. ఏమండి, మీరు అంతగా దిగులు పడకండి. ఆ దేవుడు మనల్ని ఎప్పుడో ఒకప్పుడు కరుణించకపోతాడా? అయినా నిన్న రాత్రి మన ఇంట్లో పిడికుడు బియ్యం కూడా లేవని నేను ఆ రంగమ్మతో చెప్పానండి. పాపం, ఆవిడ జాలిపడి ఒక గిన్నెడు జొన్నలిచ్చింది. వాటితోనే ఈ గంజి కాశాను, తాగండి. అయ్యో దేవుడా! సీత, నీకెన్నిసార్లు చెప్పాలి? మన ఇంట్లో విషయాలు పక్కింటి వాళ్లకు ఎందుకు చెబుతావే? పరువు పోదు.
రేపు పొద్దున్న అదే రంగమ్మ ఊరందరికీ డప్పు కొడుతుంది రామయ్య ఇంట్లో తినడానికి గింజలు లేవని. అదేంటండి అలా అంటారు? ఉన్న విషయం చెప్తే తప్పేముంది? నాకైతే మనసులో మాట దాచుకోవడం అస్సలు చేత కాదండి. నీ దెబ్బకి నా పరువు బజార్న పడుతుందిలే. సరే సరే, నేను పొలానికి వెళ్తున్నాను. మధ్యాహ్నం కాస్త సర్ది తీసుకునిరా. మున్సబు గారు వస్తే నేను పొలంలో ఉన్నానని చెప్పు. ఇంకేమీ వాగకు. అలాగేనండి, జాగ్రత్తగా వెళ్ళిరండి. మిట్ట మధ్యాహ్నం సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. రామయ్య తన ఎండిపోయిన పొలంలో ఒక మూల బావి కోసం గుంత తవ్వుతున్నాడు. చెమటలు కారిపోతున్నాయి. ఒక్కసారిగా అతని పార కింద గట్టిగా ఏదో తగిలిన శబ్దం వచ్చింది, ఠంగని. అరే, ఏంటిది? రాయి తగిలిందా? ఇక్కడ రాళ్ళు ఉండవే. రామయ్య ఆత్రంగా మట్టిని తొలగిస్తాడు. అక్కడ ఒక పాతకాలపు రాగి బిందె కనిపిస్తుంది. దాని మూత తీసి చూస్తాడు. అందులో నిండుగా బంగారు నాణాలు మెరుస్తున్నాయి. దేవుడా, ఇన్ని బంగారు కాసులా! మా కష్టాలు తీరిపోయాయి. ఈ మునసబు బాకీ తీర్చేయొచ్చు అనుకుని సీతమ్మను గుర్తు తెచ్చుకున్నాడు. రామయ్య ముఖంలో సంతోషం మాయమై తీవ్రమైన భయం అలుముకుంది. అయ్యో, ఈ నిధి దొరికిన విషయం సీతమ్మకు తెలిస్తే అంతే, నా కొంప కొల్లేరే. మా ఆయనకి నిధి దొరికింది అని ఊరందరికీ చాటింపు చేస్తుంది. ఆ విషయం ఆ రాక్షస మునసబుకు తెలిస్తే, అమ్మో, నా పొలంలో దొరికిన నిధి నాకే దక్కకుండా బలవంతంగా లాగేసుకుంటాడు. ఇప్పుడు ఎలా? ఈ నిధిని ఇంట్లోకి తీసుకువెళ్ళాలి, కానీ సీతమ్మకి తెలియకూడదు. ఒకవేళ తెలిసినా ఆమె మాట ఎవరూ నమ్మకూడదు. ఏం చేయాలి? దేవుడా, ఏదైనా దారి చూపించు. రామయ్య చాలాసేపు ఆలోచిస్తాడు. అతని బుర్రలో ఒక అద్భుతమైన ఉపాయం మెరుస్తుంది. నిధిని తిరిగి మట్టిలో కప్పిపెట్టి పైకి కనబడకుండా చేసి నేరుగా పక్క ఊరి సంతకు వెళ్తాడు. తన దగ్గర ఉన్న డబ్బులతో బతికి ఉన్న తాజా చేపలను ఒక బుట్ట నిండా కొనుగోలు చేస్తాడు. ఆ చేపల బుట్టను రహస్యంగా పొదల్లో దాచి రాత్రి కాగానే ఇంటికి చేరుకుంటాడు. రాత్రి బాగా చీకటి పడే వరకు, ఊరంతా నిద్రపోయే వరకు ఎదురుచూస్తాడు. అర్ధరాత్రి సమయం. సీతమ్మ గుర్రు పెట్టి నిద్రపోతోంది. రామయ్య మెల్లిగా లేచి తను దాచిన చేపల బుట్టను, ఆ మధ్యాహ్నం తెచ్చిన నిధి బిందెను తీసుకువస్తాడు. నిధిని ఒక సురక్షితమైన గుంటలో పాతిపెడతాడు. ఆ తరువాత ఆ బుట్టలో ఉన్న చేపలను తీసుకుని ఇంటి కప్పుపైన, ఇంటి ముందు ఆవరణలో, పెరట్లో ఎక్కడ పడితే అక్కడ విసిరేస్తాడు. సీత, నీ నోటి దురద వల్ల నా ప్రాణాల మీదకు రాకూడదంటే నేను ఈ నాటకమాడక తప్పదు. రేపు ఉదయం నువ్వు చెప్పే మాట వింటే ఈ ఊళ్ళో ఏ ఒక్కడు నిన్ను నమ్మకూడదు అనుకుని అంతం సిద్ధం చేశాక రామయ్య గబగబా లోపలికి వెళ్లి సీతమ్మను నిద్రలేపుతాడు. సీత, సీత, లేవే తల్లి, త్వరగా లే. బయట ఎంత అద్భుతం జరుగుతుందో చూడు. ఏంటండి ఈ అర్ధరాత్రి ఆ కేకలు? పామేమైనా వచ్చిందా ఏంటి? అయ్యో, పాము లేదు, పల్లెరు లేదు. బయట చూడు, ఆకాశం నుంచి దేవుడు మన కష్టాలు చూడలేక కరుణించాడు. వర్షం పడుతోంది. ఈ ఎండాకాలంలో వర్షమా? మీకు మతిపోయినట్టుంది. ఎక్కడ వర్షం పడుతోందండి? చుక్క నీరు లేదు. నీటి వర్షం కాదుటే పిచ్చిదాన, చేపల వర్షం కురుస్తోంది. ఆకాశం నుంచి చేపలు రాలుతున్నాయి. త్వరగా రా. సీతమ్మకు ఏమీ అర్థం కాక ఆరు బయటకు వస్తుంది. అక్కడ నేలమీద, కప్పుపైన అటూ ఇటూ ఎగురుతున్న చేపలను చూసి నిర్ఘాంతపోతుంది. ఓరి దేవుడో, ఏంటండి ఇవింత? నిజంగానే చేపలు పడుతున్నాయి? ఎలాగండి? అదేటే అమాయకపు రంభ, భగవంతుడి మహిమ. ఆయనకు దయ కలిగితే ఎండాకాలంలో కూడా చేపల వర్షం కురిపిస్తాడు. ఈ రాత్రికి ఈ అద్భుతం జరిగింది. మనం చాలా అదృష్టవంతులం. ఏరుకో, త్వరగా ఏరుకో. ఇద్దరూ కలిసి చేపలను ఏరుకుంటారు. అదే సమయంలో రామయ్య తాను పాతిపెట్టిన లంకబిందెను తవ్వి తీస్తున్నట్లు నటిస్తాడు. అమ్మో సీత, ఇటు చూడు. ఈ చేపలతో పాటు దేవుడు మనకు ఒక లంకె బిందెను కూడా పంపాడు. అరెరే, ఈరోజు మన దశ తిరిగిపోతుందే. సీతమ్మ లంకబిందెను చూసి, హా, నిజమేనండి, ఇదంతా ఆ దేవుడి చలవే. మన కష్టాలు తీరిపోయాయి. ఎంత బంగారం, ఎంత బంగారం! సీత, ఈ లంకె బిందె గురించి దయచేసి ఎవరికీ చెప్పకు. ఇది దేవుడు మనకిచ్చిన రహస్యం. ఎవరికైనా చెబితే మునసబు గారు లాగేసుకుంటారు. నేనెవరికి చెప్పనులేండి, నా మీద నమ్మకం ఉంచండి. కాని ఆమె కళ్లలో ఆ రహస్యం చెప్పాలనే ఆతృత స్పష్టంగా కనిపిస్తుంది. తెల్లవారింది. కోడి కూయకముందే సీతమ్మ నిద్రలేచింది.
ఆ రాత్రి జరిగిన సంఘటన ఆమెను నిలవనీయడం లేదు. నేరుగా ఊరి మధ్యలో ఉన్న మంచినీళ్ల బావి దగ్గరకు పరుగులు తీసింది. అక్కడ అప్పటికే రంగమ్మ మరికొంతమంది ఆడవాళ్లు నీళ్లు తోడుకుంటున్నారు. అదే దారిన ఊరి మునసబు తన అనుచరులతో నడిచి వెళ్తున్నాడు. ఓ రంగమ్మ, ఓ శుభమక్క, విన్నారా విశేషం? మా రాత మారిపోయిందే, మేమిక పేదవాళ్ళం కాదు. ఏంటే సీత అంతగా అరుస్తున్నావు? పొద్దున్నే మీ రాత మారడం ఏంటి? నిజంగానే అక్క, నిన్న రాత్రి మా ఆయనకు బిందెడు బంగారు కాసులు నగలు దొరికాయే. ఆ మునసబు బాకీ తీర్చేస్తాం, ఇంక మేము రాజులా బతుకుతాం. ఈ మాట వినగానే అందరూ గుసగుసలాడ్డం మొదలుపెట్టారు. అప్పుడే అటుగా వెళ్తున్న మునసబు ఆగిపోయాడు. మునసబు సీతమ్మ దగ్గరికి వచ్చి, ఏంటి సీతమ్మా, ఏమిటా కూతలు? మీ ఆయనకు నిధి దొరికిందా? ఎక్కడ దొరికింది? మన ఊర్లో దొరికిన ఏ నిధి అయినా మనం ఊరి మునసబు గారికి చెందాలి కదా. రామయ్య ఎక్కడా? అదేంటి మునసబు గారు అలా అంటారు? అది మాకు దేవుడిచ్చిన వరం, మీకెందుకిస్తాము? అయినా ఆ నిధి దొరికిన తీరు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎలా దొరికింది? నిన్న రాత్రి ఏమైందంటే, అర్ధరాత్రి ఆకాశం నుంచి పెద్ద శబ్దం. మా ఆయన నన్ను నిద్రలేపాడు. బయటకు వెళ్లి చూస్తే ఇంకేముంది, వర్షం. అది మామూలు వర్షం కాదు. ఆకాశం నుండి కుంభవృష్టిగా చేపలు కురిశాయండి. బతికున్న చేపలు టపా టపా ఇంటి మీద చెట్ల మీద రాలిపోయాయండి. మేము ఆ చేపలు ఏరుకుంటుంటే దేవుడు ఆకాశం నుంచి ఈ బంగారు బిందెను కూడా మా పెరట్లో వేశాడండి. ఆ చేపల వర్షం చూస్తే మీకు కళ్ళు తిరిగేవి. సీతమ్మ మాటలు వినగానే అక్కడ ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. రంగమ్మ నవ్వుకుంటూ, ఏంటే సీత, ఆకాశం నుంచి వర్షం పడ్డం చూశాం, వడగళ్ళు పడ్డం చూశాం. ఎండాకాలంలో మండు వేసవిలో చేపలు ఆకాశం నుంచి పడ్డవేంటే? నీకేమైనా మతి చలించిపోయిందా? నా మతికేమైంది? నేను నా కళ్ళతో చూశాను, మా ఆయన కూడా చూశాడు. ఆకాశం నుంచి రాలిన చేపల పులిసే పొద్దున వండుకొని తిన్నాం. కావాలంటే వెళ్ళి మా ఆయన్ని అడగండి. ఒరే వీరయ్య, ఈ పిచ్చిదాని మాటలు విన్నారా? ఆకాశం నుంచి చేపల వర్షం పడిందట. దానితో పాటు బంగారు బిందె ఆకాశం నుంచి ఊడిపడిందట. ఎండాకాలంలో ఎండలకు దీని బుర్ర మాడిపోయి పిచ్చి పట్టినట్లయింది. అక్కడున్న వాళ్ళంతా కడుపుబా నవ్వారు. సీతమ్మకు ఏడుపు వచ్చేసింది. నమ్మండి మునసబు గారు, నేను నిజమే చెప్తున్నాను, మా ఇంట్లో నిధి ఉంది. పోవే పిచ్చిదానా, నీ చేపల వర్షం కబుర్లు వినడానికి నాకేం పని లేదనుకున్నావా? ఎవడ్రా అక్కడ? ఆ రామయ్యను పిలిపించకరండి. పెళ్ళానికి పిచ్చి పడితే ఇంట్లో కట్టిపడేయకుండా ఇలా ఊరి మీద వదిలాడేంటి? మునసబు గారు మనుషులు రామయ్యను అక్కడికి తీసుకుని వస్తారు. రామయ్య సీతమ్మ పక్కన వినయంగా చేతులు కట్టుకుని నిలబడతాడు. ముఖంలో చాలా అమాయకత్వం, భయం నటిస్తూ మునసబుకు దండం పెడతాడు. ఓరే రామయ్య, ఏంట్రా నీ భార్య ఇలా తయారైంది? ఆకాశం నుంచి చేపలు పడ్డాయని, నీకు నిధి దొరికిందని చెబుతుంది. నిజమైనా ఇదంతా ఏంట్రా? క్షమించండి మున్సబు గారు, మీ పాదాల సాక్షిగా చెబుతున్నాను, నాకు అలాంటి నిధి ఏమీ దొరకలేదు. 2 రోజులుగా ఈ ఎండ దెబ్బకి తిండి లేకపోవడం వల్ల దీనికి మతి స్థిమితం తప్పిందండి. రాత్రి పడుకున్నప్పుడు ఏదో కల వచ్చిందని, ఉదయాన్నే లేచి ఆకాశం నుంచి చేపలు పడ్డాయి, బంగారం దొరికింది అని ఒకటే గోల చేస్తుంది. నేను ఎంత చెప్పినా వినకుండా ఇక్కడికి వచ్చేసింది. క్షమించండి మున్సబు గారు, ఇక మీదట ఇది బయటకు రాకుండా నేను చూసుకుంటాను. సీతమ్మ ఆవేశంగా, ఏవండి మీరేంటండి అలా అబద్ధాలు చెప్తారు? రాత్రి మీరు కూడా చూశారుగా, ఆ నిధి ఎక్కడ దాచారో మున్సబు గారికి చెప్పండి. చూశారా మున్సబు గారు దాని పిచ్చి? నన్ను కూడా ఆ పిచ్చిలో లాగేస్తుంది. ఈ ఎండాకాలంలో చేపల వర్షం కురడం ఎక్కడైనా ఉందా? దయచేసి మమ్మల్ని వదిలేయండి. పాపం రామయ్య, నీ కష్టాలు చాలవన్నట్లు ఇప్పుడు ఈ పిచ్చి భార్య ఒకటి దాపురించింది నీకు. సరే, దాన్ని ఇంటికి తీసుకెళ్ళి ఏదైనా పసరు మందు తాగించు. ఎవరూ దీని మాటలు నమ్మకడిరా. పదండి వెళ్దాం. అందరూ సీతమ్మని చూసి నవ్వుకుంటూ ఆమెకు పిచ్చి పట్టింది అనుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. రామయ్య సీతమ్మని తీసుకుని ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే తలుపులు గడియ వేస్తాడు. సీతమ్మ కోపంతో రగిలిపోతుంటుంది. భర్త తనను ఊరందరి ముందు పిచ్చిదాన్లా చేశాడని ఆమె కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ఎందుకండి అలా చేశారు? ఊరందరి ముందు నన్ను పిచ్చిదాన్లా మార్చేశారు. నా మాటలన్నీ అబద్ధాలని ఎందుకు చెప్పారు?
మీరు నిజంగా దేవుడు ఇచ్చిన ఆ నిధిని వదులుకోవాలనుకుంటున్నారా? రామయ్య మెల్లిగా వెళ్లి దాచిన ఆ బంగారు నాణాల బిందెను బయటకు తీసి సీతమ్మ ముందు పెడతాడు. సీతమ్మ ఆశ్చర్యంతో నూరెళ్లబెడుతుంది. సీత, నన్ను క్షమించు. నేను నిన్ను అవమానించాలని అలా చేయలేదు. నీకు ఒక నిజం చెప్పాలి. ఆ నిధి నాకు ఆకాశం నుంచి పడలేదు. నేను పొలం దున్నుతుంటే దొరికింది. మరి ఆ చేపల వర్షం? ఆ వర్షం నేను కురిపించిందే. పక్క ఊరు నుంచి నేనే చేపలు తెచ్చి రాత్రిపూట అలా చల్లాను. ఎందుకంటే నీకు ఏది దాచుకోవడం రాదు. నీకు నిధి దొరికింది అని తెలిస్తే ఊరందరికీ చెబుతావని నాకు తెలుసు. నువ్వు ఆ విషయం చెబితే ఆ మునుసబు ఆ నిధిని ఎత్తుకుపోయేవాడు. అదే నువ్వు చేపల వర్షం పడిందని చెబితే అందరూ నిన్ను పిచ్చిది అనుకుని నీ నిధి మాటను కూడా కొట్టి పారేస్తారు. అందుకే ఆ నాటకం ఆడాను. మన కుటుంబాన్ని దేవుడు మనకిచ్చిన అదృష్టాన్ని కాపాడుకోవడానికే నేనింత కష్టపడాల్సి వచ్చింది. సీతమ్మకు అప్పుడు అసలు విషయం అర్థమైంది. తన భర్త తెలివితేటలను చూసి ఆమెకు ఒక పక్క ఆశ్చర్యం, ఇంకో పక్క తన అమాయకత్వం వల్ల భర్త ఎంత కష్టపడ్డాడో అని పశ్చాత్తాపం కలిగింది. నన్ను క్షమించండి. నా నోటి దురద వల్ల మీకు ఎంత కష్టం వచ్చింది. మీరు లేకపోతే ఈ పాటికి ఆ మున్సబు గారు ఈ నిధి తీసుకునేవారు. ఇక నుంచి ఎప్పుడు ఎవరికి మన ఇంటి విషయాలు చెప్పనండి. పర్వాలేదు సీత, నీ అమాయకత్వమే నాకు ఇష్టం. కానీ కొన్నిసార్లు ఈ లోకం మనల్ని బతకనివ్వదు. అందుకే ఈ చిన్న అబద్ధం ఆడాను. ఇక ఈ బంగారంతో మనం వేరే ఊరు వెళ్ళిపోయి కొంచెం పొలం కొనుక్కొని హాయిగా బతుకుదాం. ఏమంటావు? అలాగేనండి. కాని ఆ మునసబు గారికి నాకంటే మీకే ఎక్కువ పిచ్చి అని నాకు అనుమానం. ఇద్దరూ మనసారా నవ్వుకుంటారు. ఆ విధంగా రామయ్య తన అపారమైన తెలివితేటలతో భార్య అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తన కుటుంబ అదృష్టాన్ని సురక్షితంగా కాపాడుకుంటాడు.